డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ దగ్గర అవకాశం రావడం అనేది కూడా చాలా అదృష్టం ఉండి వాళ్ళ దృష్టిలో పడాలి ముందు. అలాగా నేను చేసిన మొట్టమొదటి పెద్ద డైరెక్టర్ గారు అంటే ఈవీవి సత్యనారాయణ గారు. ఆయన సినిమాలో ఏ కమెడియన్కైనా అవకాశం రాలేదంటే అది కమెడియన్ తప్పు. ఎందుకంటే ఆయన సినిమాలో అందరు కమెడియన్స్ని ప్రోత్సహిస్తారు, అందరికీ అవకాశం ఇస్తారు, ఎక్కడో దగ్గర చూపిస్తారు సినిమాకి, అలా ఉంటుంది. అలాగా అత్తిలి సత్యబాబు అని ఆయన సినిమాలో యాక్ట్ చేశాను. ఆ తర్వాత పెళ్ళైంది కానీ అని మళ్ళీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం ఇలా జరిగిందండి. ఈవీవి సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఇటీవల కాలంలో దాసరి నారాయణరావు గారు, మహానుభావుడు, ఎంత పెద్ద డైరెక్టర్, ఎంత సీనియారిటీ ఉంది. ఆయన దగ్గర అవకాశం రావడం అంటే అసలు ఆధారానికి మేము ఎవరో తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులే టచ్లో ఉంటారు. అలాంటిది ఆయన సినిమాలో ఒక చిన్న వేషం వేయడం. అలాగే ఈ మధ్య వచ్చిన శుభప్రదమైన సినిమాలో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో యాక్ట్ చేయడం నిజంగా అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తే ఏ ఆర్టిస్ట్కైనా వర్క్ మీద గౌరవం పెరుగుతుందేమో ముందు, అలా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది చక్కగా. ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం యాక్ట్ చేస్తూ ఉండే ఖచ్చితంగా మనకి వర్క్ మీద గౌరవం పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర కూడా నాకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అవకాశం, టీవీ అవకాశాలు ఇలాగ ఉంటే వీళ్ళందరికీ మధ్య మధ్యలో ట్యాబ్లెట్లాగా అవార్డ్స్ ఒకటి బాగా పనిచేస్తుంటాయి, మంచి గుర్తింపు. అవార్డ్స్ మీద నాకు ప్రత్యేకించి ఆశ ఉంది, కానీ ప్రత్యేకించి ఎప్పుడు నాకు మరి ఎక్కువ అవార్డ్స్ వచ్చే రేంజ్లో నేను ఏ ప్రోగ్రామ్స్ చేయలేదు. బట్ నేను చేసిన ఒకే ఒక కామెడీ ప్రోగ్రామ్ ఉంది, దాని ద్వారా నాకు బెస్ట్ కామెడియన్గా 2005లో ఒక అవార్డు వచ్చిందండి. అదొకటి నాకు చాలా సంతోషం. అంత ఆనందం నేను లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయలేదేమో నిజంగా. అంత రావడం కూడా అది ఒక చక్కటి అవార్డు బాగా నాకు 2005లో వచ్చింది. ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏం చేసామయ్యా అంటే చెప్పుకోదగినవి కూడా కొన్ని ఉంటాయండి, పెద్దవాళ్ళ దృష్టిలో పడగలగాలి. అలాగా 75 సంవత్సరాల సినిమా తెలుగు సినిమా వజ్రోత్సవాలు జరిగాయండి. ఆ వజ్రోత్సవాలు నేను వెరీ ఇనీషియల్ స్టేజ్లోనే ఆ స్టేజ్లో ఆ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మాయాబజార్ సినిమాలోని ఒక సీన్ని మేము చేసాం, సౌండ్ అదే ఉంటుంది, బట్ మేము వేరే ఆర్టిస్టులు కనిపిస్తారు అనమాట. నాగబాబు గారు ఘటోత్కచుడు, ఆయన అండర్లో ఉన్న రాక్షసులో లంబు జంబు అని ఉంటారు, అందులో నేను ఒక క్యారెక్టర్ అనమాట. ఇది ఎప్పటికీ మర్చిపోలేమండి. అసలు ఆ అవకాశం రావడం నాకు ఎంత అదృష్టమో. నాగబాబు గారిని అడగగానే ఆయన ప్రత్యేకించి నేను అనుకోకుండా ఫిలిం ఛాంబర్కి ఆఫీస్కి వెళ్ళడం, చూడగానే సర్లే ఆ వేషం వేయనివ్వడం, ఇది ఒక అదృష్టం. ఆ తర్వాత ఇటీవల కాలంలో కర్నూలులో వచ్చిన ఫ్లైట్స్ కోసం దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కోసం స్టార్ నైట్ జరిగింది. అందులో కూడా నాకు పెర్ఫామ్ చేసే అవకాశం జరిగింది. అప్పుడు సినిమా హీరో శ్రీహరి గారి కాంబినేషన్లో చేశాను. అది ఒక చాలా ఆనందమైనవి, ఎప్పుడైనా చెప్పుకోవడానికి బాగుంటాయి చక్కగా మాకు. ఇది ఒకటి. ఆ తర్వాత పెద్దవాళ్ళ అప్రిషియేషన్స్ అంటే చాలామంది బయట ఆడియన్స్ అప్రిషియేషన్ చేస్తుంటారు, పెద్దవాళ్ళు కూడా పలానా సీన్ బాగా చేసేవి అంటుంటారు. ఇలాంటివి చాలా ఆనందాన్ని ఇచ్చేవండి. ఇంకా కమెడియన్గా రావడం ఒక అదృష్టం ఏంటంటే చక్కగా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కామెడీ అవసరం చాలా ఉంటుందండి. ఏ సినిమా అయినా సరే కామెడీకి ఎంతో కొంత టైం కేటాయిస్తారు, కొన్ని సీన్స్ కేటాయిస్తారు. ఇంకా కామెడీ అనేవాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే మన సినిమాల్లో చూసుకుంటే అండి హీరోయిన్స్ ఇతర భాషల నుంచి వస్తున్నారు, హీరోలు కొంతమంది ఇతర భాషల నుంచి వస్తారు, విలన్స్ వస్తారు, కానీ కమెడియన్స్ రారు. కమెడియన్స్ మాత్రం ఇక్కడ వాళ్ళే ఉంటారు. అదొకటి తెలుగు సినిమా కమెడియన్స్ చాలా సంతోషించదగ్గ విషయం. అందుకే కమెడియన్స్ అదృష్టవంతులు అని అన్నానండి. అలాగని చెప్పి కామెడీ అనేది కూడా చాలా ఈజీ అయింది కాదండి. ఇప్పుడు కామెడీ విషయానికి వస్తే సీనియర్స్ చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవ్ గారు, ఇలా ఉన్న చాలామంది కమెడియన్స్. వాళ్ళు పక్కన చేస్తుంటే ట్రైనింగ్ వెళ్ళినట్టు ఉంటుందండి. ఎలా చేయొచ్చో ఎలా చేయకూడదో అది కరెక్ట్గా చేసి సంపాదనలో ఉంటే బాగా పండుతుంది. కామెడీ కదా అని ఎక్కువగా చేస్తే బాగా కామెడీలా ఉండదు, ఇలా ఉంటుంది. సో సీనియర్స్ ఇప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా మేము చేసినప్పుడు ఉంటుంటాయండి. ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఇప్పుడు కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, నటకిరీటి, కామెడీ పండించేవారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందడం కూడా అనుకోకుండా ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించడం, ఆయన ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు జెమినీ టీవీలో ఆయన కలవడం, ఆయన అప్రిషియేట్ చేయడం, అది నిజంగా మర్చిపోలేను అనమాట. ఎప్పటికీ చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఆయనతోటి. ఇంకా ఆర్థికంగా కమెడియన్ పరిస్థితి అంటే కనుక ఈరోజు కమెడియన్ అని కాకుండా మామూలుగా చెప్పాలంటే ఆర్టిస్టులందరూ చాలా అదృష్టవంతులని చెప్పాలండి. ఒకనొకప్పుడు ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు అది తప్ప వేరే దారి లేదు. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటే అందులో ఏదో ఒకటి ఎంచుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీడియా బాగా పెరిగింది, టెలివిజన్లో బోల్డ్ అండ్ సీరియల్స్, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వచ్చినా అందులో కూడా ఎంటర్టైన్మెంట్కి కొంత టైం కేటాయిస్తున్నారు. రకరకాల అవకాశాలు చేస్తే
సినిమా చేయొచ్చు, లేదంటే ఏదైనా సీరియల్స్లో చేయొచ్చు, ఎక్కడో దగ్గర పని అంటే దొరుకుతుందండి. ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది అది ఇండివిజువల్గా వాళ్ళ ప్లానింగ్ని బట్టి ఉంటుందండి. ఒక ఆర్టిస్ట్ అని చూసుకున్నా, లేకపోతే వేరే ప్రొఫెషన్ చూసుకున్నా వచ్చిన ఇన్కమ్ని బాగా పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ అవకాశాలు వెళ్తుంటే బాగానే ఉంటుంది, అంతాను పర్వాలేదు. ఆర్థికంగా నేను బాగానే ఉన్నా, దేవుడి దయ వల్ల అవకాశాలు బాగానే వస్తున్నాయి, పర్వాలేదు, హ్యాపీ. సినిమా ఆర్టిస్ట్ అనగానే అబ్రాడ్ ఫారిన్ షూటింగ్స్ కూడా ఉంటాయి. జనరల్గా ఆర్టిస్టులు అవి కూడా ఎప్పుడు వస్తాయని చూస్తుంటారు, ఫారిన్ లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్. ఇంకేంటి లక్కీగా మామూలు పీపుల్ కంటే కూడా సినిమా వాళ్ళకి కొద్దిగా బయట ఊళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ తగులుతూ ఉంటాయండి. అలాగే ఎప్పుడు తగ్గుతుందా అని నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగానే పాస్పోర్ట్కి అప్లై చేసాం, కానీ 6 ఏళ్ళు అవుతున్నా దాని పని ఎప్పుడు మనకు పడలేదు. అది అలాగే కొత్త బట్టలలాగా అలా ఉంది బీరువాలో. సరే, మొన్న పరుచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి పరుచూరి రవి గారు అని ఉన్నారండి. ఆల్రెడీ ఇంతకుముందు జంక్షన్ అని ఒక సినిమా తీశారు. హీరోకి తమ్ముడిగా కూడా ధర్మక్షేత్రం సినిమాలో బాలకృష్ణ గారికి తమ్ముడిగా యాక్ట్ చేశారు. మంచి ఆర్టిస్ట్ అప్పట్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు సినిమాలు. ఆయన అండర్లో వచ్చింది సినిమా బ్యాంకాక్లో షూటింగ్. అంతే, మనం అడిగినోడికి అందరికీ చేసాం, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాం అని. లక్కీగా బ్యాంకాక్ వెళ్ళడం, అక్కడ షూటింగ్ చేయడం వచ్చింది. ప్రజెంట్ ఆ సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి. చాలా హ్యాపీ. అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్. అందులో మనం ఈ యాగూన్ హెయిర్ స్టైల్స్ అన్నీ రకరకాల హెయిర్ స్టైల్స్తో పిచ్చిగా టాటూస్ వేసుకుని కనిపించే క్యారెక్టర్ అదొకటి వచ్చిందండి. ఫ్యామిలీ మ్యాటర్స్. మా నాన్నగారు టీచర్, రిటైర్డ్, మా అమ్మగారు హౌస్ వైఫ్. సో వాళ్ళ నుంచి అంటే కొత్త వాళ్ళలో వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఎందుకురా చదువుకో అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ మనం మెల్లిగా అడుగు పెట్టేసాం. ఫస్ట్లో మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం 6 నెలలు అయితే వెనక్కి వచ్చేస్తానని చెప్పా. బట్ 6 నెలలు అవుతుంది, ఇంక మనం వెనక్కి వెళ్ళిపోవాలి, మెస్ కార్డ్ కూడా అయిపోతుంది అనుకున్నాను. అప్పుడు ఈ అవకాశాలు నిజంగా సినిమాటిక్గానే తగిలాయి లక్కీగా. ఇక్కడ కంటిన్యూ అయిపోయాం. ఎప్పుడైతే మనకు కొద్దిగా యాంకర్గా కూడా పేరు వచ్చిందో, వాళ్ళు ఊర్లో ఎక్కడైనా ఒకప్పుడు అంటే మాస్టర్ అబ్బాయి అని పిలిచేవారు. ఇప్పుడు కొద్దిగా బొమ్మ తిరగబడింది, రాఘవాళ్ళ నాన్నగారు అని చెప్పుకుంటారు. మనకే ఆనందంగా ఉంటుంది, ఆటోమేటిక్గా పేరెంట్స్కి ఆనందంగా ఉంటుంది, నవ్వుకునేవారు. అలాగా ఇంకా మా అమ్మగారు, నాన్నగారు, ఆ తర్వాత 2 అక్కలు, ఒక అన్నయ్య, మా ఇంట్లో నేనే లాస్ట్. కాబట్టి మనం ఏం చేసినా చెల్లేవి అప్పుడప్పుడు కొన్ని టైం. అన్నిసార్లు ఒక్కోసారి ఈపు చీరేసేవారు. ఇలాంటివి ఉంటే మనం ఎక్కువగా చేయకూడదు కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఇలా సక్సెస్ అయ్యాం, కాస్త బాగానే ఉందండి అంతాను. బండి కొనుక్కున్నాం, సెల్ ఫోన్ కొనుక్కున్నాం, బాగా గడిచిపోతుంది. ఇంకా పెళ్ళి, నా మీద ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి నాకు చెయ్యాలి. సినిమా వాడ కానీ ఏ సంబంధం చూసినా అయితే సినిమా వాళ్ళు అంటే ఎవరో పిల్లనివ్వరు. మరి ఏం పాపం చేసామో తెలియదు. బట్ అలాగే వెళ్ళినా కూడా అంటారు, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటామా లేదా అని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. బట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అన్నీ కూర్చుంటే ఎందుకు రావు, దొరుకుతాయి. ఫైనాన్షియల్గా సెటిల్ కాకుండా, ఉద్యోగం లేకుండా, లేకపోతే ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఎవరు పెళ్ళినివ్వరు కదండి. మనం ఎక్కడ అమ్మాయిలు కనిపించినా ఆశగా చూస్తుండేవాళ్ళం, పెళ్లి చేసుకుంటారేమో అని. ఏ పెళ్ళికి వెళ్ళినా అదే ఆశ, ఎక్కడికి వెళ్ళినా కళ్ళు నొప్పెట్టేసేవి చూసి అమ్మాయిలని. సరే అనుకోకుండా ఒక ఫైన్ మార్నింగ్ మ్యారేజ్ సెటిల్ అయిపోయిందండి. సెటిల్ అయిపోయినా ఇంక 20 రోజులు పెద్దగా ముహూర్తాలు లేవు. దానివల్ల నాకు పెళ్ళి అయిపోయింది 20 డేస్లోనే. ఎక్కువగా ఫ్రెండ్స్ అంటే ముహూర్తం అది దగ్గర పడిపోవడంతో కొట్టించిన కార్డ్స్ అన్నీ అక్కడే ఇంట్లోనే ఉండిపోయి అందరినీ పిలవలేక నేను ఒక్కడనే అన్ని పనులు చేసుకుని, ఒకటే హైదరాబాద్ 2 పక్క షూటింగ్స్ చూసుకోవాలి, ఒక పక్క ఈ పనులు చూసుకోవాలి. అలా మ్యారేజ్ అయిపోయి 1.5 year అయిపోయింది. ఒక పాప పుట్టింది. పాప, మా ఆవిడ, నేను చాలా హ్యాపీ హోమ్, హ్యాపీ లైఫ్. చాలా బాగుందండి. ఇలాగ అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి అంతా బాగుంది. ఆడియన్స్ అన్నిటికీ మించి మాకు సినిమా వాళ్ళకి ఆడియన్స్ ఇంపార్టెంటే. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ వాళ్ళు మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే మాకు అవకాశాలు ఇచ్చేది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. ఆడియన్స్ అందరూ ఏ సినిమా వచ్చినా అందరూ చూస్తుంటే చక్కగా వాళ్ళు మళ్ళీ సినిమాలు తీస్తుంటారు, మాకు అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆడియన్స్ కూడా ఎప్పుడు సినిమాలో చూస్తుండాలని కోరుకుంటున్నానండి. సో అదండి, cinegoer.com ప్రేక్షకులు, ఈ విధంగా మిమ్మల్ని కలిసాను. చాలా ఎక్కువగా మాట్లాడినట్టు నాకు లోపల అనిపిస్తుంది. మరి మీరు దయచేసి అలా ఫీల్ అవుద్దే, ఎందుకంటే నాకు మిమ్మల్ని కలిసాను కదా, చాలా మాట్లాడేయాలని ఫీలింగు. సో ఇప్పటిదాకా నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఉండొచ్చు. కొన్ని గుర్తొచ్చిన మిమ్మల్ని చూసిన ఆనందంలో, ఆవేశంలో కొన్ని చెప్పుకున్నానండి. చాలా ఇంకా ముందు మీ బ్లెస్సింగ్స్తో, అలాగే మా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో నాకు ముందు ఇంకా మంచి అవకాశాలు రావాలి, ఇంకా అవార్డ్స్ రావాలి. అంటే అవార్డ్స్ వచ్చేలా మంచి యాక్టింగ్ చేయగలిగే క్యారెక్టర్స్ కూడా నాకు రావాలని కోరుకుంటున్నానండి. మీ అందరికీ మరొకసారి నమస్తే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.